అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 1వ తిరువాయుమొഴി కయ్యార్ చక్కరత్తు అనేటువంటి తిరువాయుమొഴിలో 10వ పాసురం. ఆడవాళ్ళు భగవంతుడి విషయంలో కృతజ్ఞతావిష్కరణ చేస్తూ ఉన్నటువంటి పాసురాలు ఇవన్నీ కూడా. పెరుమాళ్ళే ఎలాగా నాకు ఈ స్థితి కలగటానికి కారణమైనటువంటి వాడివి, నువ్వే, నీ యొక్క విధే కారణం. ఇది వాయికు ఇందు కాపార్ ఆరు అన్నట్టుగా నీ యొక్క కృపా ప్రవాహం ఎవరి మీదైనా ప్రవహింప చెయ్యాలి అని నువ్వు అనుకుంటే ఎవరు అడ్డగలరయ్యా అంటూ అలాంటి కృపని నా మీద వర్షింప చేశావు. నిత్య సంసారిగా ఉన్నటువంటి నాకు ఒక జ్ఞానాన్ని కలుగజేశావు. ఆ జ్ఞానం కూడా ఇతరులకు ఉపదేశం చేయగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చావు. ఆ జ్ఞానంతో ఉపదేశం చేస్తే లోకంలో ఉన్న వాళ్ళందరూ దిద్దుబాటు అయ్యారనేది ఆడవాళ్ళ యొక్క ఆనందం. ఆ ఆనందానికి ఇంతటి ఉపకారం నా విషయంలో చేయడానికి కారణం ఏమిటి? దానికోసమని నేను చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు కదా, అది నీ యొక్క కృపే కేవలం అంటూ ఆనందపడుతున్నటువంటిది. మధ్యలో 2 పాసురాల్లో మళ్ళా దుఃఖం వచ్చింది. 5, 6 పాసురాల్లో ఈ ప్రకృతి సంబంధం వల్ల నేను నిన్ను పూర్తిగా అనుభవించలేకపోతున్నాననే దుఃఖం కలిగింది. అప్పుడు మళ్ళా ఆడవాళ్ళ యొక్క దుఃఖాన్ని మరిపించి తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేశారు ఆడవారు. అందులో 10ాం పాటు అవంతం కృపయ్యాలే శబ్దాది విషయ ప్రావణ్యத்தை అరుతు தன் பக்கலிலே ருச்சியை பிறப்பித்த மகோபகாரத்தை அனுசந்தித்து கிருத்தக்ஞதையே பத்தாசாக வந்து என்னோடே నిరవధిక సంశేషத்தை பண்ணினான் ఎన్గిరారు. అవంతం కృపయ్యాలే, ఆ సర్వేశ్వరుడు తన యొక్క కృపతోటి నాకున్నటువంటి శబ్దాది విషయాల శబ్ద ఆది అన్నప్పుడు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు, రసగంధము ఇలాంటి విషయాల్లో ఉన్నటువంటి ప్రావణ్యాన్ని నాకు తొలగచేశాడు. తన విషయంలో ప్రీతిని కలుగజేసినటువంటి గొప్ప ఉపకారకుడు ఆయన. ఆ ఉపకారాన్ని అనుసంధానం చేసుకొని కృతజ్ఞతయ్యే పత్తాశాఖవందు మహోపకారతే అనుసంధిత కృతజ్ఞతయ్యే పత్తాశాఖవందు. ఆడవాళ్ళ విషయంలో ఇంత కృప చూపించారు కదా అని వీరేం చేశారు? ఎంత ఉపకారకుడు అయ్యా నువ్వు నా విషయంలో, ఇంత కృపని నా మీద చూపించావు అని ఆడవాళ్ళు అనగానే నా విషయంలో ఇంత కృతజ్ఞతా భావన ఉన్నారే అనే భావంతో దాన్నే ఆధారంగా చేసుకొని వచ్చి ఆడవారు ఇలా ఆనందపడ్డారని తెలియగానే ఆ పదంతో ఉన్నటువంటి అదే వారు పడిన ఆనందాన్నే భోగ్యంగా స్వీకరించి నా హృదయంలో వచ్చి ప్రవేశించాడు ఇప్పుడు పెరుమాళ్ళు అంటున్నారు. ఎన్నోడే నిరవధిక సంశేషத்தை பண்ணினான், నాతోటి నిరవధిక సాటి లేని సంశేషని కలిగి ఉన్నారు ఆళ్వార్లు, కలిగి ఉన్నారు పెరుమాళ్ళు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం ఆనాள் உடையான் என்ன காணார் ஏனமுமாய் கற்கின்னயாம் இன்னம் கார் வண்ணனே. ஆனானாள் உடையான் மீனாய் மச்சம்பை ஆமையுமாய் கூர்மம்பை நரசிங்கமுமாய் నరసింహుడై కురళాయ్ వామనుడై కానార్ అడవిలో సంచరించుచున్న ఏనముమాయ్ వరాహంబై ఇన్నం ఇకను కర్కియాయ్ కల్కి అవతారమెత్తపోవుచున్న కార్ వన్నన్ మేఘము వంటి తిరుమేని కలవాడైన ఆళుడయాన్ శ్రీయప్పతి నన్ను, తిరుమేని కలవాడైన శ్రీయప్పతి నన్ను దాసుడుగా కలవాడయ్యాను. ఆళుడయాన్ ఆనా దాసుడిగా అంటే నన్ను దాసుడిగా చేర్చుకున్నాడు, స్వీకరించాడు అని. ఎన్ను అనినా అగుదే కొండు, ఆ మాటనే పరిగ్రహించి ఉగందు వందు సంతోషించి వచ్చి తానుగానే ఇన్ అరుள் செய்து భోగ్యమైన కృపను చేసి ఎన్నై తాను ముత్తவும் ఆనాన్ నన్ను సమస్త భోగ్య వస్తువుగా అంగీకరించెను అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాఠంలో. తాత్పర్యం, నేను సర్వేశ్వరుడికి దాసుడిని అయ్యాను అనేటువంటి నా మాటను స్వీకరించాడు, నన్ను అనుగ్రహించాడు.
మత్స్యకూర్మాది సకల అవతారాలు ఎత్తి నన్ను సమస్త విధాలుగా అనుభవించాడు పెరుమాళ్ళు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. ஆறாயிரப்படி ஆனானால் உடையான் என்னும் தான் என்னோடே பண்ணின சம்சேஷத்தை அனுசந்தித்து அவித்தன அனுசந்தித்தா இத்தனையுமே கொண்டு உகந்து தானே இன்னருள் செய்து இதுக்கு முன்பு என்னோடு ஒன்றும் சம்சேஷியாதானாய்க் கொண்டு என்னை வேறுபட காண வண்ணாதது ஒருபடி సంశ్లేషిస్తూ తాన్ ఎన్నోడే పండిన సంశ్లేషத்தை అనుసంధిస్తూ ఆడవాళ్ళు పెరుమాళ్ళు తనతో వచ్చి కలిసినటువంటి ప్రకారాన్ని భావించి తన్నయ్యుమే కొండు ఇత్తనయ్యుమే కొండు ఆ దానినే భావించి అంటే ఆడవాళ్ళు ఏం చెప్పారు, ఇత్తనయ్యుమే కొండు ఉగందు సంతోషించి తానే ఇన్నరులు చేయదు. ఆ పెరుమాళ్ళు నాతో వచ్చి కలిశాడండి అని ఆడవాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలనే అనుసంధానం చేసుకొని ఆయనే వచ్చి ఇన్నరులు చేయదు ఆడవాళ్ళ విషయంలో కృప చూపించి ఇదుక్కు మున్బు ఎన్నోడొన్ను సంశ్రియాదానాయ్ ఇంతకు పూర్వం ఎప్పుడు నాతోటి వచ్చి కలిసినటువంటి వాడు కాదు. ఆనాయిక్కొండు అలాంటి వాడు అయ్యింది కూడా ఎన్నై వేరుపడక్కాడవన్నాదా ఒరుపడి సంశ్లేషిత్తు ఇప్పుడు ఎలా కలిశాడో తెలుసా, నేను తను వేరు అని చూడటానికి వీల్లేనట్లుగా వచ్చి నాతోటి కలిసి ఇదుక్కు మున్బు తాన్ பண்ணி அருளினா சர்வ திவ்ய అవతారంగళయ్యం ఎనక్కు భోగ్యమాగ కాట్టి అరుడినాన్ పూర్వం తాను చేసినటువంటి అవతారాలన్నీ కూడా నాకు దర్శింపచేశాడు. ఇప్పుడు నాతోటి చేరి ఉన్నాడు, ఇప్పుడు నాకు వాటన్నిటినీ దర్శింపచేశాడు. ఆదలాల్ అందువలన இதற்கு முன்பு தான் பண்ணியருளின இந்த திரு அவதாரங்கள் எல்லாம் என் పక్కల్ உள்ள అభినివేశத்தாలే పూర్వం తాను ఎత్తినటువంటి అవతారాలన్నీ కూడా నా మీద ఉన్నటువంటి అభినివేశంతో వేరు ఎనక్కాగ పన్నా ఎన్నినదుక్కుం ముడి ఉండో ఎన్గిరాదు. ఇప్పుడు నా కోసమనే అవతారాలన్నీ మళ్ళీ ఎత్తాడు కదా ఆయన. ఇదుక్కు ముడి ఉండో ఇలా ఆయన నా విషయంలో చూపించినటువంటి కృపకి ఒక ముగింపు ఒక హద్దేమైనా ఉన్నదా? పూర్వం ఎత్తాడు ఆ అవతారాలన్నీ కూడా ఇప్పుడు నా కోసం ఎత్తి మళ్ళా నాకు దర్శింపచేసినటువంటి వాడు కదా. ఇంకా దానికి ఎలా ఆయన నా విషయంలో చూపించేటువంటి కృపకి హద్దనేది ఏమున్నది కనుక అంటున్నారు ఆళ్వారు. పన్నీరాయిరపడి అనంతరం ఇప్పటి అసాధారణ విగ్రహ విశిష్టనాన అవన్ தன்னுடைய சர்வ அவதாரங்களையும் అనుభవిస్తూ கொண்டு என் పక్కలిదే కలందాన్ ఎంగిరార్. ఇలాంటి అసాధారణ దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఆయన తన యొక్క సర్వ అవతారాలని కూడా అనుభవింపచేసి ఎన్ పక్కలిదే కలందాన్ అన్ని అవతారాలు నాకు అనుభవింపజేసి నాలో వచ్చి చేరిపోయాడు అంటున్నారు ఆడవాళ్ళు. జగద్రక్షణార్థమాగమత్యముం పూర్వముం నరసింహముం వామనముం వరాహముమాయ్ ఇన్నముం కల్కియుమదాన కల్కిயும் ఆవదాన కాళమేఘం బోలే శ్యామలమాన అసాధారణ విగ్రహత్తయుడయవన్. ఇదిగో జగత్తుని రక్షించడం కోసమనే కదా ఆయన అన్ని అవతారాలు ఎత్తింది. ఏమేమి మత్స్య అవతారం ఎత్తినా జగద్రక్షణి, కూర్మావతారం ఎత్తినా, నరసింహావతారం ఎత్తినా, వామనావతారం ఎత్తినా, వనవరాహం అంటాం అంటే అడవి పంది కాబోలు, ఇన్నముం కల్కియుం ఆవదాన ఇంతవరకు అవతారాలు ఎత్తాడు. ఇంకా ఎత్తబోయేటువంటి అవతారం కల్కి అవతారం కూడా అది కూడా అయినటువంటి కాళమేఘ శ్యామళమాన అసాధారణ విగ్రహత్తయుడయవన్. కాళమేఘ వర్షాకాలపు మేఘము వలె శ్యామలమైనటువంటి తిరుమేని అసాధారణ విగ్రహత్తై కలిగినటువంటి వాడు ఎన్నై అడిమయ్యాగ ఉడయ్యనానా నన్ను దాసుడిగా కలిగిన వాడు అయ్యాడు ఇప్పుడు ఆయన. ఆనాన్ ఎన్గిరా ఒక్క నిమిషం. ఆనాన్ ఎన్గిర అంద ఉక్తి మాత్రమే పత్తాశాగక్కొండు నన్ను దాసుడిగా స్వీకరించాడండి అన్నాను నేను అంతే. ఆ మాటనే ఆధారంగా చేసుకున్నాడు. ఆ ఉక్తి మాత్ర దాన్నే ఆధారంగా చేసుకుని అతి ప్రీతనాయ వందు మిక్కిలి ప్రీతి కలిగినటువంటి వాడై వచ్చి
అపేక్ష నిరపేక్షమాహత్తానే నిరతిశయ భోగ్యయ్యాన కృపయ్యై పన్ని. అపేక్ష నిరపేక్ష, నేనేమి కోరుకోలా, పెరుమాళే నువ్వు వచ్చి నా హృదయంలో వేంచేసి ఉండవయ్యా అని. కానీ కోరుకోకుండానే నిరతిశయ భోగ్యయ్యాన కృపయ్యై పన్ని, నిరతిశయ భోగ్యమైనటువంటి ఆ కృపని నా విషయంలో చూపించి ఎన్నైపత్త తాన్ ఎన్నైపత్త నా కొరకని తాను ఆ సర్వేశుడు సకల అవతార విశిష్టనాయి కొండు సంశ్లేషిస్తాన్, అన్ని అవతారాలని ధరించి వచ్చి నాతోటి కలిశాడు. అవతార వైలక్షణ్యంగళై అనుభవిస్తాన్ ఎన్ను కరుత్తు, ఆయా అవతారాలలో ఉన్నటువంటి వైలక్షణ్యాన్ని కూడా నా చేత అనుభవింపచేశాడు అంటున్నారు ఆడవాళ్ళు. ఆనాన్ ఆళ్వుడయాను, ఆడుడయాన్ ఆనాన్, ఆడుడయాన్ దాసుడని అయ్యాను నేను ఆయనకి. అంటే 7 వ్యాఖ్యానంలో என்னை அடிமை கொள்வானான் என்று அறியாதே, ఇంగనే ஒரு వార్తై సొన్నేను, నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించాడు అనే విషయం తెలియక ఈ రీతిగా ఒక మాట చెప్పాను అంటే. ఎన్నై అడిమై కొల్వానానాన్ ఎన్ను, నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించాడు అని ఒక తెలియక ఇలా ఒక మాట చెప్పాను నేను అంతే. ఇంకేం చేశాడు నా విషయంలో ఆయన? ఇంద ఉక్తి మాత్రత్తయ్యే కొండు ఎప్పటి సొల్లుగై కుత్తాన్ పండిన ఋషి అడయ్యమరందాన్. ఈ రీతిగా నేను చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన నా విషయంలో చేసినటువంటి కృషే కదా. ఒక్కసారిగా నేను దాసుడని కొల్వానానాన్ ఎన్ను అరియాదే, నేను దాసుడని అయ్యాను, నన్ను కైంకర్యంలో స్వీకరించాడు అని తెలియక ఒక మాట అన్నాను కదా. అంటే ఆ మాటనే ఆధారం చేసుకున్నాడు. దీనికి నేను ఈ మాట అనటానికి కృషి చేసినటువంటి వాడు తానే అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ఇంద ఉక్తి ఏ కువాలాగా నేనైతాను, ఈ చిన్న మాటనే ఆధారం చేసుకొని ఊగందు ఫలభోక్తావానా నాన్ అంద్రికే ఉగప్పుం తన్నదే ఆయిత్తు. ఫలభోక్తావాన, ఎలా ఫలాలని అనుభవించేటువంటి ఫలభోక్తావాన నాన్ అన్నికే, ఫలాలని అనుభవించేటువంటి వాడనైనా నేను కాకుండా ఉగప్పుం తన్నదే ఆయిత్తు. ఉగప్పుం అంటే ఏమిటి? ఫలభోక్త నేను కాదు, నేను కాక అంటే ప్రయత్నం చెయ్యాలంటే ఎవరికి ఫలం కావాలంటే వాళ్ళే ప్రయత్నం చెయ్యాలి, అంతే కదా. కానీ ఇప్పుడు ఫలాలని అనుభవింపచేయడం, నాకు ఫలాలని అనుభవింపచేయటం కోసమని తానే కృషి చేశాడు. ఫలభోక్తావాననాన్ అన్నికే ఉగప్పుం తన్నదే. అయితే ఇక్కడ ఉగప్పు అంటే ఏమిటి? ప్రయత్నం. ఆ ప్రయత్నం, నేను ఈ ఫలాలని పొందడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు ఆయనే. ఇలా నేను నీ దాసుడనయ్యా అని అనటం కూడా తెలియని నాకు దాసుడు అనేటువంటి స్థితిని కలుగ చేసినటువంటి వాడు ఆయనే. ఆ స్థితి నాకు రావటానికి కృషి చేసినటువంటి వాడు కూడా ఆయనే. అది మారాడిత్తు, వచ్చాడు ఇప్పుడు. ఎలా? అది కూడా మారాడిత్తు, అది కూడా తలకిందులైపోయింది ఇప్పుడు. ఎలా? తానే ఇన్నరులు చేయదు நான் అద్యాదిరుక్కత్తానే తన పేరాగ కృపయ్యప్పని. వాస్తవానికి తానే ఇన్నరులు చేయదు, తానే ఇన్నరులు చేయదు. ఆయనే వచ్చాడు. ఆళ్వారే మీరేం ప్రార్థనలు చేశారు ఆయన మీ దగ్గరికి రావటానికి అని అడుగుతారా? అందుకో నాన్ అద్యాదిరుత్త, ఏ ప్రయత్నము చేయలేదు, కనీసం అర్థించను కూడా లేదే నేను. అయినప్పటికీ తానే తన పేరాగ కృపయ్యప్పని, అదేదో తన ఫలం ఒక్క నిమిషం అండి.
தானே இன்னருள் செய்து நான் అధ్యాదిరుక్క తానే తన పేరాగ కృపయ్యే ఇప్పణ్ణి. ఇంత ఫలం కలగడానికి నేను ఆయన్ని అర్థించన కూడా చేయలేదండి. ఆయనే నాన్ అధ్యాదిరుక్క, నేను అర్థించకపోయినప్పటికీ తానే తన పేరాగా కృపయ్యే పని, ఇదేదో తనకు కలిగే ఫలం అన్నట్టుగా నా విషయంలో కృపని కూడా చేశాడు ఆయనే. ఎన్నై ముత్తవం తాన్ ఆనాను, నాకు సర్వస్వం ఆయనే అయిపోయాడు. ఉళ్ళోడు పురంబోడు ఆశల కలందాన్ ఎన్నుదల్, ఎలా వచ్చి కలిశాడో తెలుసా? ఉళ్ళోడు పురంబోడు వాసేర, బయట లోపల అనే తారతమ్యం లేకుండా వచ్చి కలిశాడు. ఎనకు సర్వవిధ భోగ్యం ఆనాన్ ఎన్నుదల్, నాకు సర్వవిధ భోగ్యభూతుడయ్యాడు ఆయన. ఆగముత్తం ఆగత్తు అడక్కినాన్, ఆగముత్తం అదిగో నా హృదయం మొత్తం కూడా, హృదయం అనే ఆ ఇల్లు మొత్తం నిండిపోయేటట్లుగా వచ్చి అడక్కినాన్, తన స్వాధీనం చేసేస్తున్నాడు అన్నట్టుగా. మీనా ఇత్యాది ఆగముత్తం అడక్కినాన్ అనేది ఇక్కడ ఏదైనా ఇచ్చారేమో చూద్దాం. ఎన్ పెరుగై ఇక్కైకు అనాది కాలం ఎదురు సోడలు పుక్కు తిరింద పిన్బు హిముత ఎన్గిరా. ఏమండి, వెంటనే ఇక్కడ ఆగముత్తుండ ప్రమాణమే మూందాం అర్థం సూచకం. ఎన్నై తనకు సర్వవిధ భోగ్యమాగ కొండాన్ ఎన్ను, నన్ను సర్వవిధ భోగ్యంగా స్వీకరించాడు అని కింద అరుంపదంలో ఉన్నది చూడండి. తన్ పేరాగా ఎన్నదు ఎన్నై ముత్త ఉంటానాన్ ఎన్నదుకు అర్ధత్రయం, నాకు సర్వస్వం ఆయనే అయ్యాడండి. పైన వచ్చింది కదా ఎన్నై ముత్తవం తానానాన్ అనే పదానికి 3 రకాల అర్థాలండి. ముందిన అర్ధత్తులే ఎన్నై ఎన్నదు, ఎన్నోడే ఎన్నపడియాయ్, ముత్తవం ఎన్నదు ఎన్నోడే ఎన్నపడి, ఎన్నై అంటే ఎన్నోడే నాతోటి, ముత్తవం ఎన్నదు ఎల్లా వెడత్తిలం ఎన్నాయ్, అన్ని సందర్భాలలోనూ నాతోటి వచ్చి కలిశాడు అని. ఉళ్ళోడు పురంబోడు వాసి అరుత్తాన్ ఎన్నోడు కలందాన్ ఎన్నపడి, అంటే ఉళ్ళోడు పురంబోడు తారతమ్యం లేకుండా నాతోటి వచ్చి కలిశాడు, ఎన్నై మొత్తం కలిశాడు అని చెప్పడం ఒక అర్థం. రెండో అర్థంలో అంటే ఎన్నై ఎన్నదు ఎనక్కు ఎన్నపడియాయ్, నాతోటి ఏ రీతిగా అంటే ముత్తవం ఎన్ను సర్వవిధ భోగ్యము ఎన్నా, సర్వవిధ భోగ్యంగా వచ్చి కలిశాడండి. ఎలా? తాన్ ఎనకు సర్వవిధ భోగ్యము ఆనాన్ ఎన్నపడి, ఆయనే నాకు సకల విధ భోగ్యాలు అయ్యేటట్లుగా వచ్చి కలిశాడు అనేది రెండో అర్థం. అంటే మొదటి అర్థం ఏమిటి? బయట లోపల తారతమ్యం లేకుండా మొత్తం నాతో కలిశాడు అని. రెండవ అర్థం ఆయనే నాకు సర్వవిధ భోగ్యభూతుడు అనేటట్టుగా, అన్ని భోగాలు ఆయనే అనేటట్టుగా వచ్చి కలిశాడు అని. అయితే ఇక్కడ ఎన్నై తనకు సర్వవిధ భోగ్యమాగ కొండాన్ ఎన్ను, సర్వవిధ భోగ్యంగా నాకు స్వీకరించాడండి. ఎన్నై నన్ను తనకు సర్వవిధ భోగ్యమాగా, ఇందాకేమిటి చెప్పారు? సర్వవిధ భోగ్యము ఎన్నాయ్ తాన్ ఎనక్కు సర్వవిధ భోగ్యము మానాన్ ఎన్నపడి, నాకు ఆయన అన్ని రకాలైన భోగాలు అనేటట్లుగా వచ్చి కలిశాడని పైన చెప్పింది రెండో అర్థం. మూడవదేమిటి? ఎన్నై తనకు సర్వవిధ భోగ్యమాగ కొండాన్ ఎన్ను, నన్ను తనకి సర్వవిధ భోగ్యము అనుకున్నాడు ఇప్పుడు పెరుమాళుడు. మొదట నాకే సర్వవిధ భోగ్యభూతుడయ్యేటట్లుగా, నాకు సర్వవిధ భోగాలు ఈయనేనండి అనేటట్లుగా వచ్చి కలిశాడు ఆళ్వార్లతోటి. అంటే ఆళ్వార్ల యొక్క సర్వవిధ భోగ్యాలు పెరుమాళ్ళు అయ్యాడు. ఇప్పుడు మూడవ భావం ఏమిటి? పెరుమాళ్ళ యొక్క సర్వవిధ భోగాలు మొత్తం ఆళ్వారు అయ్యేటట్టుగా వచ్చి కలిశాడు. తారతమ్యమైందా? తారతమ్యం అర్థమైందా? ఆళ్వార్లకి సర్వవిధ భోగాలు ఆయనే అన్నట్టుగా అనుభవింపచేశాడు. ఇప్పుడు ఆళ్వార్లే తనకి సర్వవిధ భోగం అన్నట్టు అనుభవించాడు. అలా వచ్చి కలిశాడు, అది తారతమ్యం అని. అదుక్కు ప్రమాణం ఏంటండి? దానికి ప్రమాణం అలా ఎక్కడైనా ఉన్నదా? అంటే ఆళ్వారే చెప్పారు కదా, ఆగ మొత్తం అగత్తు అడక్కినాను, అదిగో నా హృదయంలో మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పారు కదా, అది. అయితే కింద ఒక సందేహం చేసుకుంటున్నారు. ఇంద ఉక్తి మాత్రత్తయ్యే కొండు తన పేరాగ విరుంబ కూడుమోయన్నా. అంటే ఆళ్వారు ఒక్కసారి నేను దాసుడిని, నీ దాసుడిని అనగానే ఈ ఒక్క చిన్న మాటతోటి తన పేరాగ విరుంబ కూడుమోయన్నా, ఇది తనకే ఫలం అన్నట్టుగా చెప్పడానికి ఎలా కుదురుతుందండి? అంటే ఎన్నై పెరుగైకు అనాది కాలం ఎదిరి సోజల్ పుక్కు తిరింద పిన్బు కిముతా ఎన్గిరార్. ఎందుకు చెప్పకూడదండి? నన్ను పొందటానికే అనాది కాలంగా ఎదురు సూజల్ పుక్కు అని నా చుట్టూ తిరుగుతూ నన్ను పొందటానికి ప్రయత్నం చేసినటువంటి వాడు ఇవాళ నేను ఒక్క మాట నేను నీ దాసుడిని అంటే
నాలో వచ్చి చేరిపోయాడని చెప్పడంలో కిముత ఇంకా చెప్పవలసిందేమున్నది కనుక అక్కడ ఇంకా చెప్పవలసిందేం లేదే. అంటే నన్ను పొందడానికి అనాది కాలంగా నా చుట్టూ తిరిగి ఆ ప్రయత్నం చేసినటువంటి వాడు కదా. ఆ ప్రయత్నం ఫలించి నేను ఇవాళ ఒకసారి నేను అడియేనన్నాను, అంతే ఆయనకి ఆనందం కలిగింది. ఎందుకు ఆనందం? ఇంతకాలం నేను చేసినటువంటి కృషి ఫలించింది కదా అని ఆనందం కలిగింది. ఆ ఆనందంతో ఇదిగో నాకు సర్వవిధ భోగ్యభూతుడు ఆయనే అయ్యాడు, ఆయనకి సర్వవిధ భోగభూతుడుగా నన్ను చేసుకున్నాడు. అందులో కిముత ఇంకా చెప్పవలసింది ఏమున్నదండి అంటున్నారు. ఎలాగా? మీనా ఇత్యాది సర్వవిధ జాతీయ నానతాన్ జ్ఞాన ప్రధానార్థమాగా జలచర సజాతీయ నానాన్ ధారణార్థமாக கூர்மரூபியானான் செடக்கன விரோதியை போக்குகைக்காக இரண்டு ஒளிவை சேர்த்து கொண்டு வந்து பிறந்தான் கொடுத்து வளரந்த கையை கொண்டு அர்த்தியானான் సంసారార్ణవத்தில் నిన్నుం ఎన్నై ఎడుక్కైకు వరాహ రూపத்தை కొండాన్ మీనా ఇత్యాది. అదిగో ఎలా మీనా ఇత్యాది ఎలా మత్స్యావతారం ఇచ్చాడు. ఎందుకు? సర్వ విషజాతీయ నానత్తాన్ అందరికంటే వేరైనటువంటి ఆయన. సజాతీయుడు అంటే అందరిలాగా మనలో ఒకడు, విసజాతీయుడు వేరైనటువంటి వాడు ఆయన. నా జ్ఞాన ప్రధానార్థమాగా జ్ఞానాన్ని ఉపదేశం చేయటం కోసమని జలచర సజాతీయ నానాను జలచరాలలో ఒకటైనటువంటి దానితోటి సజాతీయుడయ్యాడు. వాస్తవానికి ఆయన విసజాతీయుడు. అలాంటి ఆయన జ్ఞానాన్ని ఉపదేశం చేయటం కోసమని జలచరాలతోటి సహజాతీయుడైపోయాడు, సజాతీయుడైపోయాడే. కింద ఏమని ఇచ్చారేమో చూద్దాం. జ్ఞాన ప్రధానార్థమాగా అంటే ఏంటి? వేద ఉపదేశ ముఖేన బ్రహ్మ ఉక్కు జ్ఞాన ప్రధానార్థమాగా వేదాలని బ్రహ్మగారికి ఉపదేశం చేయటం కోసమని ఆ వేద జ్ఞానాన్ని బ్రహ్మగారికి ఉపదేశం చేయటం కోసమని విసజాతీయుడైనటువంటి తాను జలచరంతో సజాతీయుడిగా వచ్చి మత్స్యావతారం ఎత్తాడు. ధారణార్థమాగా కూర్మరూపియానాన్ అది ధరించి ఉండటం కోసమని సజాతీయుడయ్యాడు. ఏమిటి? కూర్మరూపియానాన్ అదిగా ఆ పర్వతాన్ని మందరగిరి పర్వతాన్ని మొయ్యటం కోసమని కూర్మరూపి అయ్యాడు. చెడక్కన విరోధి అయిపోక్కుగా ఎక్కాగా ఈ రెండు ఒడివై చేతుక్కొండు విరందాన్ కటుక్కున విరోధిని నశింప చెయ్యాలి. ప్రహ్లాదుడు ప్రార్థించాడు. హిరణ్యకశిపుడు ఒక ప్రతిజ్ఞ, ఎక్కడున్నాడుగా మీ హరి అని ఒక ప్రశ్న వేస్తే ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి అని ఆయన చెప్పినట్టుగా ఆయన అంతటా ఉన్నాడు నాన్నగారు అని చెప్పాడు కదా. వెంటనే చటుక్కున విరోధి పోక్కుగా కాగా రెండు ఒడివై చేర్చుకొండు వందు పిరందాను చటుక్కున ఆశ్రితుడైనటువంటి ప్రహ్లాదుడికి కలిగినటువంటి విరోధిని సంహరించడం కోసమని, తొలగింప చేయటం కోసమని రెండు రూపాలని కలుపుకొని ఒకే వడుగుతోటి వచ్చి పిరందాను పుట్టాడు. అదే కదా నరసింహుడు. నర శరీరము, సింహ ముఖము అలా వచ్చాడు కదా. కొడుతు వడరందు కయ్యై కొండు అర్ధియానాన్ అందరికీ ఇచ్చేటువంటి చేతితోటి వెళ్ళి యాచించాడు ఒక ఇంద్రుడి కోసమని. అవా సంసార వార్ణத்தில் నిన్నుం ఎన్నై ఎడుక్కైకు వరాహ రూపత్తై కొండాన్. మనము వరాహ అవతారం ఎందుకు ఎత్తాడు ఆ పెరుమాళ్ళు అంటే భూమి పిరాటిని అండబిత్తి నుండి రక్షింప చేయడం కోసం అనుకుంటాం కదా. కాదండి, ఆయన సంసారం అనే సముద్రం నుండి నన్ను బయటికి తీయటం కోసమని వరాహ రూపాన్ని ధరించాడు. కానారు ఏనం పాడు అడంగా కోలం செய்தான் சோபயன் தண்டகாரண்யம் என்கிறபடியே காடடங்கா மயக்கு அழுத்து ఛాయలాక్కుம்பడిயான వడివయ్యుడయ్యవన్ ఎన్నుదల్. కాడడంగ కోలై చేదాను అడవి మొత్తానికి ఒక సౌందర్యాన్ని తెచ్చాట. ఇది వనవరాహం అన్నారు కదా, అడవి పంది అని. అలా ఎలా? శోభయం దండకారణ్యం ఎంగిరపడియే. ఆనాడు రామచంద్రుడు ఆ వనాలలో అలా నడుస్తూ ఉంటే శోభయన్ రామచంద్రుడి యొక్క ఆ తిరుమేని యొక్క కాంతి ఆ వనం మొత్తం ప్రకాశించి మొత్తం వనమంతా నీలవర్ణంగా మారిందా అన్నట్లుగా శోభయం దండకారణ్యాన్ని ప్రకాశింప చేశాడండి తన యొక్క తిరుమేని కాంతితో అని చెప్పినట్లుగా ఇక్కడ వరాహావతారం కాడు అడంగ కోలం చేయడాన్. కాడు అడంగ అడవంతా కూడా ఒక సౌందర్యం వచ్చేటట్టుగా చేశాడు వరాహ అవతారం ఎత్తి. కాడు అడంగా
மயர்குழத்து சாயலா கும்படியான ஒடிவையுடைய வஞ்சென்னுதல் కాడు అడంగా ఆ అడవంతా కూడా మయిర్ కజుత్తు ఛాయలా కుంబడియాన ఒడివై ఉడయ్యవన్యన్నుదల్. ఆ అడవంతా కూడా ఒక్క నిమిషం అండి. అడంగు మయిల్ మయిల్ కుజత్తు ఛాయలా కుమ్మడియాన. అదిగో ఆ అడవి అంతా కూడా మైల్ కుజత్తు ఛాయలా కుంబడియాన అంటే నల్లటి వర్ణం. మైల్ కుజత్ అంటే నల్లని శిరోజాలు అయ్యి ఉంటే ఒక్కసారి చూద్దాం. మైల్ కుజత్ అంటే మైల్ అంటే నెమలి. నెమలి యొక్క కంఠపు రంగు వచ్చేటట్లుగా ఉన్నటువంటి తిరుమేనిని కలవాడయ్యాట. అంటే అడవంతా కూడా నెమలి కంఠపు రంగుతోటి ప్రకాశించిపోయింది. మనుష్య సంచారం ఇల్లాద కాటిలే వర్తిక్కుం ఎన్నుదల్. మనుష్య సంచారము లేనటువంటి అడవిలో వర్తిక్కుం తిరుగుతుంది ఆ వరాహం ఎన్నుదల్. కర్కియాం ఎన్నం. ఇంకా ఈ అవతారాలు చాలవన్నట్టుగా ఎన్ కార్యం శమైంద పిన్బుం సంసారத்தில் నిన్నుం కాల్ వాంగుం వాంగుం తనయ్యం ఇవర్కు ఎన్ వరుగిరదో ఎన్ను కొండ కుదైమారుగిరిలన్. ఎన్ కార్యం శమైంద పిన్. నన్ను ఉజ్జీవింప చేశాడా, నా హృదయంలో వచ్చి చేరాడు కదా. అదిగా వరాహం ఎత్తింది నన్ను ఈ సంసారం అనే సముద్రం నుండి బయటకు తీయటానికే కదా. నా కార్యం ముగిసింది కదా. శమైంద పిన్ము ముగిసిన తరువాత కూడా ఏం చేశాడు? సంసారத்தில் నిన్ను కాల్ వాంగుం దనయ్యం ఎవర్కు ఎన్ వరుగిరదో ఎన్ను కొండ కుదైమారుగిరిలన్. మిగతా ఒక ఆళ్వారు వెళ్ళిపోతే మిగతా మనందరం ఉన్నావు కదా. మనందరి కోసమని సంసారத்தில் నిన్ను కాల్ వాంగుం దనయ్యం, ఈ సంసారం నుండి మనం బయటపడేంత వరకు కూడా వీళ్ళకి ఏ ఆపద వాటిల్లుతుందో, ఎన్ వరుగిరదో ఏం వస్తుందో అని కొండ కుదైమారుగిరిలన్. ఆ ప్రీతి మారకుండా ఎలా వీళ్ళని ఏ రీతిగా రక్షించాలని ఎప్పుడు అదే ఆలోచన చేస్తూ ఉండేటువంటి వాడు. ఒక్క నిమిషం. 6 பொருள் மேல் வரும் விரோதத்தை போக்குவைக்கும் எண்ணம் கற்கியாக இருந்தான். రాబోయే విరోధాలన్నింటినీ పోగొట్టడం కోసమని కల్కిగా రాబోతూ ఉన్నాడు. நான் தப்புகைக்கு பிறந்த பிறவிகளோபாதி போரும் அவன் தன்னை రక్షిక్కైకాగ పిరంద పిరవి. நான் తప్పుగైకు పిరంద పిరవిகளోపాది. నేను తప్పించుకోవటానికి పుట్టినటువంటి పుట్టుకలు ఎన్నున్నాయో అవన్ ఎన్నై రక్షిక్కైకాగ పిరంద పిరవి. నేనేమో తప్పించుకొని ఆయన్ని తిరుగుతూ ఈ కర్మలలో పడి సంసారంలో మళ్ళా పుడుతూ పోతూ నేను ఉంటే ఎవరి నుంచి తప్పించుకున్నాను? ఆయన నుంచి తప్పించుకోను. నాకు నేనే స్వతంత్రుడిని అనే భావంతో అలా ఉన్నటువంటి నేను ఎన్ని జన్మలెత్తానో అలా ఆయన నన్ను రక్షించడం కోసమని అవన్యన్నై రక్షిక్కైకాగ పిరంద పిరవి. నన్ను రక్షించడానికి ఆయన ఎన్ని అవతారాలు ఎత్తాడంటారు? ఆయన ఎత్తింది నన్ను రక్షించడం కోసం. నేనేమో ఆయన్ని తప్పించుకోవటం వల్ల జన్మలెత్తాను. ఆయన నన్ను రక్షించటం కోసమని అన్ని అవతారాలు ఎత్తాడు. నాన్ కర్మత్తాలే పిరంది పిరవి అడయ్యత్తాన్ తాను అనుగ్రహత్తాలే పిరందాన్. నేను కర్మల వల్ల ఎన్ని జన్మలెత్తాను, ఆయన అనుగ్రహంతో అలా అన్ని అవతారాలు ఎత్తాడు ఆయన. కారు వಣ್ಣనే పురుషక వలాహకం బోలే ఇరుక్కిరాన్ అత్తనై వర్షిత్తానాయ్ ఇరుక్కిరిలన్. అదిగో వర్షక వలాహకం బోలే ఇరుక్కిరాన్ అత్తనై. వర్షాకాలపు మేఘము వలె ఉన్నాడు ఆయన. కానీ వర్షిత్తానాయ్ ఇరుక్కిరిలన్ వర్షించాలనుకోవట్లేదు. వర్ణం స్వభావం. మీనా ఎన్ను తడంగి ఎన్నై ముత్తவும் తానాన్ ఎన్ను అన్వయం. మీనాయి దగ్గర నుంచి ఎన్నై ముత్తவும் తానాన్. ఎన్నై ముత్తவும் తానాన్. నాకు సర్వస్వము ఆయనే అయ్యాడు ఈ మీనావతారం అని చెప్పుకున్న దగ్గర నుంచి ఇవన్నీ నాకు సర్వస్వం ఆయనే అయ్యాడు. ఏది ఏది మీనావతారం ఎత్తినా, కూర్మావతారం ఎత్తినా, నరసింహావతారం ఎత్తినా, ఇవన్నీ కూడా ఏది వరాహావతారం ఎత్తినా
ఇవన్నీ కూడా నాకు తానే అయ్యాడు, అంటే తానే నాకు వాటన్నిటిని దర్శింపచేశాడు అని చెప్తున్నారు ఆళ్వారు. ఆనానాள் உடையான் ఎన్నువగుదే కొండు గందు వందు தானே இன்னருள் செய்து என்னை முத்தவும் தானானான் மீனாய் ஆமையுமாய் நரசிங்கமுமாய் குரலாய் காணார் ஏனமுமாய் கற்கியாம் என்னம் கார் வண்ணனே. நிகமத்தில் ఇంకా ఫలశ్రుతి పాసురం. இப்பத்தை அபியசிக்க வல்லார் நிரவதிக ஸ்ரீ வைஷ்ணவ ஸ்ரீயை உடையராய் அவன் திருவடிகளுக்கு கீழே புகப்பெறுவர் ఎన్గిరార్. ఈ ఇప్పత్తై ఈ తిరువాయుమడిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళందరూ నిరవధికమైనటువంటి శ్రీ వైష్ణవ సంపద కలిగినటువంటి వాళ్ళే ఆయనకు తిరువడిగలని పొందుతారు అంటున్నారు ఫలశ్రుతిగా. కార్వண்ணన్ కన్న పిరాన్ கமலத்தடங் கண்ணன் தன்னை ஏர்வளவும் பொன்கழனி குருகூர் செடகோபன் சொன்னா சீர் வண்ணவன் தமிழ்கள் இவை 1020 ஆர்வண்ணத்தால் உரைப்பார் அடிக்கீழ் புகுவார் பொதிந்தே. కార్వண்ணన్ కண்ணన్ పిరాన్, కార్వண்ணన్ కண்ணన్ పిరాన్ కృష్ణుడై అవతరించినటువంటి పిరాన్ ఉపకారకుడును. కార్వண்ணన్ కాళమేఘము వంటి కాంతి కలిగినటువంటి వాడును. కమలం తడం కండన్ తన్నై పద్మము వలె విశాలమైన నేత్రములు కలవాడు అయినటువంటి శ్రీయప్పతిని కండందన ఏర్వళం సవుమైన సమృద్ధి గల వన్కడని పురుగూరు చెడగోపన్ వన్ అంటే అందమైనటువంటి, కడని పొలములు కలిగినటువంటి, పురుగూరు తిరునగరికి స్వామి అయిన చెడగోపన్ సొన్నా నమ్మాళ్వాళ్ళు సాధించినవియు సీరువన్నం వంటమిడుగల్ శ్లాఘ్యమైన లక్షణములు కలవియు వంటమిడుగల్ సుందరములను ద్రావిడ రూపములను అయినా ఇవై 1020 1000 పాసురాలలో ఈ 10 పాసురాలని 6 వన్నత్తాలు ఉరైపారు ఆదర ప్రకారముతోటి అధ్యయనము చేసేటువంటి వారు పొలిందు అడికీడు పుగువారు సకల గుణ పూర్ణులై సర్వేశ్వరక శ్రీపాదాల కింద ప్రవేశిస్తారు అంటున్నారు. ఈ పాసురానికి ఫలశ్రుతిగా ఈ తిరువాయుడికి తాత్పర్యం. కాళమేఘ శ్యాముడై పద్మాల లాంటి నేత్రాలు కలిగినటువంటి పెరుమాళ్ళు ఎలా ఉంటారట? కాళమేఘ వర్ణం అంటే వర్షాకాలపు మేఘము లాంటి వర్ణము కలిగినటువంటి వాడు, పద్మాల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అయిన ఆ శ్రీయప్పతి విషయంగా ఆడవాళ్ళు అందించినటువంటి పాసురాలు. ఎలా ఆడవాళ్ళు ఎక్కడ అవతరించారు? కురుకాపురిలో అవతరించారు. ఆ కురుకాపురి ఎలాంటిది? సకల సమృద్ధులు కలిగినటువంటి కురుకాపురి. ఆ కురుకాపురికి అధీశులైన నమ్మాళ్ళ వాళ్ళు అందించేటువంటివి ఈ పాసురాలు. ఈ పాసురాల్లో ఏమున్నాయండి? సమస్త గుణ పూర్ణాలైనటువంటి ఈ 10 పాసురాలు అంటే పెరుమాళ యొక్క సమస్త గుణాలతోటి నిండినటువంటి ఈ 10 పాసురాలను ఎవరైతే ఆదరంతో అధ్యయనం చేస్తారో వాళ్ళు శ్రీయప్పతి యొక్క శ్రీపాదాలని చేరుతారు అంటున్నారు ఫలశ్రుతిగా. కార్వண்ணన్ ఆరాయరపడి నీలమేఘ నిభనాయ్ పుండరీకదళ అమల ఆయతే క్షణనాయ్ ஆசிரித சுலபனான எம்பெருமானை சொன்னா இத்திருவாய் மொழியை 6 வண்ணத்தால் உரைப்பார் பகவத் சேஷத்தைக ரதிகளாயிக் கொண்டு அவன் திருవడిகளின் కీజే పొగప్పరువర్ ఎన్గిరార్. నీలమేఘము వంటి కాంతి కలిగినటువంటి వాడు, పుండరీక దళాలలాగా అమల ఆయత ఈక్షణుడు. పుండరి అంటే తామరల రేఖల వలె, అమలం అంటే నిర్మలమైనటువంటి, అమలం అంటే పరిశుద్ధమైన అయినటువంటి, ఆయత విశాలమైనటువంటి ఈక్షణనాయ్ దృక్కులు కలిగినటువంటి వాడు, ఆశ్రిత సులభుడు అయినటువంటి ఆ ఎంబెరుమాన్ విషయంగా చెప్పినటువంటి ఈ తిరువాయుమడిని ఎవరైతే ఆదరంతో సేవిస్తారో వాళ్ళు భగవంతుడికి శేషభూతులై శేషదైకరతిగల భగవంతుడికి దాసభూతులుగా ఉండటంలోనే ఆనందం కలిగినటువంటి వాళ్ళై అవన్ తిరువడిగలనికి జేపుగ పెరువరుగల్ ఆయన యొక్క తిరువడిగలలో
ప్రవేశిస్తారు, పొందుతారు ఆయన యొక్క తిరువడిగళ్ళని పన్నీరాయర్పడు. అనంతరం ఇత్తిరువాయమజే అభ్యసిక్క వల్లవర్ ఆవిర్భూత స్వరూప గుణ సంవృత్తు விசிஷ்டராய் சம்பத் விசிஷ்டராய் கொண்டு கிருஷ்ணன் திருவடிகளை பிராபிப்பர்கள் ఎండు ఫలత్తయ్యే అరుడి చేగిరార్. ఈ తిరువాయమజిని ఎవరైతే అభ్యాసం చేస్తారో ఆవిర్భూత స్వరూప గుణ, ఆవిర్భవించినటువంటి స్వరూపము గుణాలు అలాంటి సంపద కలిగినటువంటి వాళ్ళై కృష్ణ పరమాత్మకు తిరువడిగళ్ళనే పొందుతారు అని ఫలాన్ని అనుగ్రహిస్తున్నారు. కృష్ణనాయ్ వందు అవతరిత మహోపకారకనాయ్. కృష్ణ పరమాత్మగా వచ్చి ఎందుకు అవతరించాడు? మనందరినీ రక్షించటం కోసం. అదే గొప్ప ఉపకారకము. ఆశ్రితర్కు ఉపకరిక్కుం కాళమేఘం బోలే శ్రమహరమాన ఒడివయ్యం. ఆశ్రితులకు ఉపకరించేటువంటి కాళమేఘం లాంటి శ్రమను తొలగించేటువంటి తిరుమేనిని కలిగినటువంటి వాడు. తామరై పోలే పెరుత్త కంగళై ఉడయ్యవనై. తామరల లాంటి పెద్ద నేత్రాలు కలిగినటువంటి వాడిని ఏరుகளின் மிகுதியை உடைத்தாய். ఏరుகளில் అంటే నదుల యొక్క ఏర్లు అంటే నదులు అంటే ఏర్లు కాలవల్ లాంటి వాటి యొక్క ఆధిక్యాన్ని కలిగినటువంటి శ్లాఘ్యమాన కథని ఉడైస్తానా కొని శ్లాఘ్యమైనటువంటి పొలాలతోటి కూడినటువంటి తిరునగరికు నిర్వాహకరాన ఆళ్వార్ అరుడిచ్చేదా. అది తిరునగరికి నిర్వాహకులైన ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తీరుం చందముం ఉడైతాయ్. తీరుం అంటే ఎలా గొప్ప ఛందస్సులతోటి కూడినటువంటి అర్ధ ప్రకాశకం ఆఘయ్యాలే అర్ధాల్ని ప్రకాశించేటువంటివి కావటం చేత నల్ల ద్రావిడ రూపమాయి రుక్కిరైవై. నల్ల విలక్షణమైనటువంటి ద్రావిడ భాషలో ఉన్నటువంటి ఇవై 1000 తిరువాయుమజీలం ఈ 1000 పాసురాలలోనూ 20 కవయోహో ధయంతి ఎన్గిరపడియే అమృతపానం పన్నువారై పోలే సొల్లువరగల్. ఈ 10 పాసురాలను కవులు ధరించి ఉండేలాగా ఉండేటమనేమో మరి తెలియదు. ధయంతి అన్నారు, అక్కడ నా పదం అర్థం కావట్లా. అమృతపానం పన్నువారై పోలే సొల్లు వల్లవరగల్. ఆ కవులకి అమృతపానం చేసినట్లుగా పన్నువారై పోలే అమృతపానం చేసేవారి వల్ల సొల్ల వల్లవరగల్ చెప్పగలుగుతారు. అత్తయ్యం కవయోగ అంటే కవులైనటువంటి వాళ్ళు ఈ 10 పాసురాలను సేవిస్తే అమృతంతో సమానమైన కవిత్వాలు చెప్పగలరనే అర్థమేమో మరి. నాకైతే అక్కడ పూర్తిగా అర్థం కాలేదండి. చూద్దాం. ఆవిర్భూతమాన స్వరూప రూపగుణ అభిబుద్ధియే ఉడయరాయికొండు అంద కృష్ణన్ తిరువడిగళై ప్రాపిప్పరగల్. ఆవిర్భూతమైనటువంటి స్వరూప రూప అభివృద్ధిని కలిగినటువంటి వాడే అంటే స్వరూపావిర్భావం కలుగుతుంది, ఆ అష్టగుణ ఆవిర్భావము కలుగుతుంది. అంద కృష్ణన్ తిరువడిగళే అవి కలిగి ఆ కృష్ణ పరమాత్మకు తిరువడిగలని ప్రాపిప్పరగల్ పొందుతారు. ఆర్వన్నత్తాల్వరైపారు ఎన్ను ఎవరైతే ఆదరంతో సేవిస్తారో వాళ్ళు అని. స్వచ్ఛందత్తాలే ఉరై కుమవరగళార్ అవరగల్ అడిక్కీడు పుగువారుగల్ ఎన్నుం. ఎవరైతే ఆదరంతో వీటిని సేవిస్తారో వాళ్ళు అడిక్కీడు పుగువారు సర్వేశ్వరక తిరువడిగళ్ళలో చేరుతారు అని చెప్తున్నారు దీనికి భావాన్ని. 7 వ్యాఖ్యానం. కార్వణన్ కాళమేఘం బోలే శ్రమహర మానవుడి వెయ్యడయ్యవన్. కాళమేఘము లాంటి శ్రమను హరించేటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు. కన్నపిరాన్ కృష్ణనాయ్ వందు అవతరిత్తదు అవ్వడి వెయ్యన్నై కృష్ణనాయ్ వందు అవతరిత్తు అవడి వెయ్యన్నై అనుభవిప్పిత్తవన్. కన్నపిరానుగా వచ్చి అవతరించి ఆ దివ్యమైన తిరుమేని నాకు అనుభవింపచేసినటువంటి వాడు. కమలత్తడం కన్నం తన్నై కమలాల లాంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి వాడు. ఉత్పుల్ల పుండరీక తటాకంబోలే కుళిరిందు సెవ్వియుడ ఇత్తాన తిరుక్కన్గళై ఉడయవనై. ఉత్పుల్ల వికసించినటువంటి పుండరీక తటాకంబోలే ఆయన ఎలా ఉంటాడు?
తామరల సరస్సులాగా ఉంటాట, వికసించిన తామరల యొక్క సరస్సు. ఎందుకని? ఆయన శ్రీహస్తాలు కమలాలు, నేత్రాలు కమలాలు, తిరువడిగళ్ళు కమలాలు, అన్ని కమలాలే కావటం చేత ఉత్ఫుల్ల పుండరీక తటాకంబోలే వికసించిన తామరల యొక్క తటాకమా అన్నట్లుగా కుళిరిందు సెవ్వియై ఉడైత్తాన తిరుక్కణ్களை ఉడయవనై, చల్లని కాంతి కలిగినటువంటి నేత్రాలని కలిగినటువంటి వాడిని ఒడివెల్లాంకన్నా ఇరుక్కిరపడి, ఒడివెల్లాంకణ శరీరమంతా నేత్రాలే అన్నట్లుగా ఉన్నటువంటి నిరముడై నా అంతరంతోళ్యన్ను కీజే తమకు కాట్టి సమాధాన పండిన ఒడివై చొన్నబడి. అలా కిందే చెప్పారు కదా, నిరముడై నాల్తడంతోడు అంటే మంచి ప్రకాశము కలిగినటువంటి వాడు, 4 భుజాలు కలిగినటువంటి వాడు అని కిందే తమకు దర్శనమిచ్చిన రీతిగా, అదే ఆ రీతిగా దర్శనమిచ్చి ఆళ్వార్లను సమాధాన పరిచారు కదా, దానిని ఇప్పుడు చెప్తున్నారు ఆళ్వార్లు అంటూ, ఎవరి దేహ సంబంధத்தை అనుసంధిస్తూ అంజన పోదు శ్రమహరమాన ఒడివై కాట్టి தன்னை முழக்க கொடுத்து తిరుక్కణ్గళాలే కుడిర నోక్కు నిన్న నిలై. అది ఆడవాళ్ళు ఈ దేహ సంబంధాన్ని అనుసంధానం చేసుకొని ఎందులో నన్నాదారు మురవలిప్పాలోన ఏరాలు మిరయోనంలోన ఇవరి దేహ సంబంధத்தை అనుసంధిస్తూ అంజన పోదు, ఈ దేహ సంబంధం నాకు వద్దయ్యా అని భావించినప్పుడు శ్రమహర మానవుడి వైకాట్టి తన్నే ముజుక్క కొడుతు తిరుక్కణ్గళాలే కుడిర నోక్కినన్నలే. లేదా ఇందులో 5-6 పాసురాలు కూడా, 4-5 పాసురాలు ఇదిగో ఈ దేహ సంబంధం నాకు వద్దయ్యా అని ప్రార్థించింది కదా, ఇదే నిన్ను అనుభవించడానికి అడ్డుగా ఉన్నటువంటిదని ఆళ్వార్లు భావించారు కదా, కాబట్టి అదైనా చెప్పుకోవచ్చు. శ్రమహర మానవుడి వైకాటి, అప్పుడు నాకు ఎలా దర్శనమిచ్చాడు? ఆ శ్రమని హరించేటువంటి ఆ దివ్య తిరుమేనిని నాకు దర్శింపచేసి తన యొక్క నేత్రాలతోటి చల్లగా చూసినటువంటి స్థితి. ఏర్వళவும் వన్కழனே ఏరినుடைய సమృద్ధియై ఉడైత్తాయ్ అడగేదాన వయలోడే కూడిన తిరునగరి. ఏర్లతోటి సమృద్ధి కలిగినటువంటి ఏర్ల యొక్క ఆధిక్యంతో, ఏరు అంటే తెలుసుగా మనకి, చిన్న చిన్న కాలవల్ లాంటివి, అవి బాగా ఎక్కువగా ఉన్నటువంటి అందమైనటువంటి పొలాలతోటి కూడి ఉన్నటువంటి తిరునగరి. వళమెన్ను మిగుదిక్కుం అడగుక్కుం పేరు. వళం అంటే ఆధిక్యానికి చెప్పచ్చట, సౌందర్యాన్ని చెప్పచ్చు. ఇంగు మిగుది అయి చొల్లుగెరదు, అదిగో ఇక్కడ ఆధిక్యాన్ని చెప్తున్నారు అంటూ, అంటే అందమైనటువంటి అధికమైన తోటలతోటి కూడినటువంటి తిరునగరి. సీర్వಣ್ణ వన్తమిழ்கள் சீரிதான பிரகாரத்தை உடைத்தான அழகிய தமிழ் எண்ணுதல். సీరిదాన ప్రకారத்தை అழగియ తమిళ్, అందమైనటువంటి తమిళ భాష. కవిక్కు అంగమాన సీరయ్యం వన్నత్తయ్యం ఉడయ్య అழగియ తమిళ్ ఎన్నుదల్. కవిత్వం చెప్పడానికి అంగాలుగా ఉండేటువంటి ఆ ఛందస్సుగా వెన్నయ్యుండు సీరయ్యం వన్నత్తయ్యం ఉడయ్య అழగియ తమిళ్ ఎన్నుదల్, అందమైన తమిళ వాడు. సీరియన్ పావిల్ ఏకదేశం పాడు. సీర్ అంటేనట పావిల్ ఏకదేశం, పాటలో ఒక భాగం. వన్నం అంటే ఓసే రాగం. ఆర్ వన్నత్తాల్ పూర్ణమాగా ఎన్నుదల్ అంటే ఆరుదల్ పరుగుదలాయ్. ఆరు వన్నత్తాల్ అంటే పూర్ణంగాని చెప్పుకోవచ్చు, లేదా ఆరుదల్ అంటే పరుగుదలాయ్ అనుభవించడం. తొండర్కు అముదుండ ఎంగిరపడియే పరుగువారైపోలే ఎన్నుదల్. తొండర్కు అముదుండ పాసురాలు అంటారు కదా, భాగవతోత్తములకు అమృతం లాంటి పాసురాలని చెప్పినట్లు పరుగు వారైపోలే వాటిని అనుభవించేటువంటి వాళ్ళు వారి వలె ఎన్నుదలు అంటారు. అభినివిస్తరాయ్ ఉరైపాల్యంగై, వీటి విషయంలో మంచి అభినివేశం కలిగినటువంటి వారని. పొలిందే అడిక్కీజు పుగువారు, ఆయన యొక్క తిరువడిగళ్ళ కింద చేరిపోతారు. విశ్రంభ మాత్రమేయాయ్ రుచి ఎన్నిక్కే ఇరుక్క పోయి పుగువై అన్నిక్కే ఎంబెరుమానారైపోలే నూరాండు శ్రీ వైష్ణవ శ్రీయోడే இருந்து பின்பு தாய் நிழலிலே ஒதுங்குவாரைப்போலே அவன் திருவடிகளிலே புகப் பெறுவார். ஏன் విశ్రంభ మాత్రమేయాయ్ రుచి ఎన్నిక్కే ఇరుక్క పోయి పుయుగై ఎన్నిక్క. ఆయన యొక్క తిరువడిగళ్ళ కింద చేరుతారన్నారు కదా. విశ్రంభ మాత్రమేయాయ్ రుచి ఎన్నిక్కే ఇరుక్క,
ఏమండి ఊరికే విశ్రంభం అంటే విశ్వాసం ఉన్నది, కానీ రుచి లేదు. రుచి లేకపోయినప్పటికీ ఎలా చేరతారు? ఇరుక్కపోయి పుగ్గయ్యనికే అని విశ్వాసం ఉన్నదండి, రుచి లేదు ఏమి లేదు, ఆ విశ్వాసంతో ఓ మాట అన్నాను అంతే అన్నట్టు కాకుండా ఎంబెరుమానార ఇప్పోలే మన ఎంబెరుమానార్ల వలె 100 సంవత్సరాలు శ్రీ వైష్ణవ స్త్రీయోడే ఇరుందు, శ్రీ వైష్ణవ స్త్రీతోటి వేంచేసి ఉండి ఆ తర్వాత షాయినిదలు లేవదుంగు వారైపోలే వెళ్ళి ఆ సర్వేశ్వరుడితోటి చేరి ఉండేటువంటి తల్లి యొక్క నీడలో ఉండేటువంటి బిడ్డవలే అవన్ తిరువడిగడలే పుగప్పెరువారు అని ఆయన యొక్క తిరువడిగడలో వచ్చి వెళ్ళి చేరతారు. ఇది ఫలశ్రుతి. ఎవరైతే ఈ 10 పాసురాలను సేవిస్తారో వాడు కేవలం మాకు విశ్వాసం ఉందండి, రుచి లేదు ఏమి లేదంటే అలా కాకుండా వీళ్ళు ఎలా అయితే ఎంబెరుమానార్లు 100 సంవత్సరాల పాటు ఈ భూమండలంలో ఉండి ఆ శ్రీ వైష్ణవ శ్రీతో వేంచేసి ఉండి ఆ తర్వాత తల్లి నీడలో ఒదిగిపోయే బిడ్డ వలె వెళ్ళి శ్రీ వైకుంఠానికి చేరారు, అదే రీతిగా మనం కూడా ఆయన యొక్క తిరువడిగళ్ళని చేరుకుంటాము. వడకు తిరువీరి పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం కార్వண்ணన్ కண்ண పిరాన్ కమలత్తడం కண்ணన్ తన్னை ஏர்வள பொன்கழனே புதுகூர் செடகோபன் சொன்னா சீர்வண்ணவன் தமிழ்கள் இவை 1070 ஆர்வண்ணத்தால் உரைப்பார் அழிக்கீழ் புகுவார் பொலிந்தோ ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். திருக்குறுகை பிரான் பிள்ளான் திவ்ய திருவடிகளே சரணம். வாதிகேசரி அழகே மணவாளஜீயர் திருవడిగలే శరణం. ఇందులో ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయుమొழிకి సంబంధించిన శ్లోకం. ఆద్యే ముని సశతకస్య పంచమస్య శ్రేయః స్వకీయ హిత బోధనమీక్షమాణః ఏతత్ విరోధి బహుళస్య మమాత్ర హేతుః శౌరేః కృపైవ మహతి ఇతి శశంస భూయః. ఆద్యే మునిస్స శతకస్య తు పంచమస్య శ్రేయస్వకీయ హిత బోధనమీక్షమాణః ఏతద్విరోధి బహుళస్య మమాత్ర హేతుః శౌరేః కృపైవ మహతి ఇతి శశంస భూయః. సహ ఆ ముని, సహ అంటే ఆ ముని, సహ ముని అంటే ఆ నమ్మాల వాళ్ళు, పంచమస్య 5వదైన శతకస్య 10 అనేది శతకము యొక్క ఆద్య మొదటి తిరువాయుమొഴి యందు స్వకీయ హిత బోధనం తన యొక్క హిత జ్ఞానం అనేది శ్రేయస్సును ఈక్షమాణ చూచుచున్న వారై ఏతద్విరోధి బహుళస్య ఈ శ్రేయస్సుకు విరోధి బాహుళ్యము గల మమ నాకు అత్ర ఈ హితబోధమునందు హేతు కారణము శౌరేహే శ్రీకృష్ణుని యొక్క మహతి గొప్పదైన కృపైవ కృపయే ఇతి అని భూయ మరిన్ని శశంస చెప్పిది. తాత్పర్యం చూస్తే మీకు అర్థమవుతుంది. అవి పదాలు ఏమున్నాయని ముందు చూసుకోండి. అప్పుడు అసలు మన శ్లోకం చదివేటప్పుడైనా ఏదో ఒక పదం కాబట్టి ఒక పదమైనా అర్థం గుర్తుంటుంది అనే ఆశ. నమ్మాల వారు తమకు సర్వేశ్వర విషయంలో పుట్టిన ఆభిముఖ్యాది గుణాలను చూసి దీనికి కారణం ఏమిటని ఆలోచించుకున్నారట. ఇంకా ఏ కారణం కనపడలేదు ఆళ్వార్లకి. అప్పుడు ఏమనుకున్నారు ఆళ్వారు, దీనికి కారణం ఏమిటి, ఆ శ్రీయపతి యొక్క నిర్హేతుక కృపే అని నిశ్చయించుకొని ఆ సర్వేశ్వర యొక్క నిర్హేతుక కృపనే ఈ తిరువాయుమొழிలో మనకి ఉపదేశం చేశారు, ప్రసాదించారు అంటున్నారు. ఉపదేశం కాదు, ప్రసాదించారు. అది ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. ఇది వేదాంత దేశికులు అందించినటువంటిది. చక్రస్పాయత్కరత్వాత్ ఇవన్నీ పంచమే విభక్తులు ఉంటాయి. అలాంటి వాడు కావటం వలన అలా చక్రస్పాయత్కరత్వాత్ స్వాజనవశతయా రక్షణోద్యుక్త భావాత్ భవ్యత్వాత్ స్వాత్మదానాత్
అమలతనుతయా శ్రీ గజేంద్రావనాచ ఆవన గజేంద్రావనాత్ చ గజేంద్రావనాచ అయిందన్నమాట. నానా బంధుత్వయోగాత్ విపది సఖితయా వ్యాజమాత్రాభిలాషాత్ కారుణ్యాధీన వృత్తిం కమలదృశం అవైత్కారి కృతార్థః చక్రస్పాయస్కరత్వాత్ స్వజనవశతయా రక్షణోద్యుక్తభావాత్ భవ్యత్వాత్ స్వాత్మదానాత్ అమలతనుతయా శ్రీ గజేంద్రావనాచ నానాబంధుత్వయోగాత్ విపది సకతయా వ్యాజమాత్రాభిలాషాత్ కారుణ్యాధీన వృత్తిం కమలదృశం అవైతాకి సూనుకృతార్థః చక్రస్పాయత్కరత్వాత్ సుదర్శనముతోటి పూర్ణమైన శ్రీహస్తము కలవాడు కావటము చేతను. స్వజన వశతయా, అది రెండవది స్వజన వశతయా అన్నమాట. అది తన భక్తుల యందు పరాధీనుడై ఉండుట చేతను. రక్షణోద్యుక్త భావాత్, స్వజన వశతయా రక్షణ ఉద్యుక్త భావాత్ అన్నమాట. రక్షణమందు ఉద్యమము కలవాడు కావటం చేతను, అంటే రక్షించడంలో ఎప్పుడు ఉద్యుక్తుడు రెడీగా ఉంటాడనమాట. భవ్యత్వాత్, కృష్ణుడై అవతరించి భవ్యుడుగా ఉండటం చేతను. స్వాత్మదానాత్, భక్తులకు తన నిత్యుడ చేతను. అమలతనుతయా, నిర్దుష్టమైన తిరుమేని కలవాడు కావటం చేతను. శ్రీ గజేంద్రావనాచ, గజేంద్రాల్వాలను రక్షించటం చేతను. నానా బంధుత్వ యోగాత్, మాతా పిత అనిలాగా అనేక విధమైన బంధుత్వాలను కలవాడు కావటం చేతను. విపది ఆపత్కాలములో సఖితయా స్నేహితుడు కావటం చేతను. వ్యాజమాత్రాభిలాషాత్, నిభమాత్రమునే కోరినవాడు కావటం చేత. కమలదృశ్యం, పద్మనేత్రుడైన శ్రీయప్పతిని. కారుణ్యాధీన వృత్తిం, కృపకు స్వాధీనమైన వ్యాపారము కలవాడు అని కారిసూనుహు నమ్మాళ్ళవార్లు కృతార్థులై అవైత్ నిశ్చయించిరి. చక్రస్పాయాత్కరత్వాత్, கையாறு சக்கரத்து, திருக்கைக்கு ஆபரணமாகைக்கு போரும்படி ஆரந்த சன்னிவேசத்தை உடையான తిరువాజే ధరిక్కయ్యాలం. కయ్యారు చక్రత్తు అని ఆ పదాన్ని బట్టి చక్రస్పాయస్కరత్వాత్ అన్నారు. శ్రీహస్తానికే ఆభరణమని సరిపోయేటట్లుగా ఉన్నటువంటి సన్నివేశాన్ని ఉడయ్యనాయ్ కలిగినటువంటి వాడై తిరువాజే ధరిక్కయ్యాలం. అలాంటి శ్రీహస్తానికి ఒక ఆభరణం అన్నట్టుగా ఉన్న తిరువాజిని ధరించినటువంటి వాడు. స్వజన వశతయా, అవన్నెన్నాగి వశిందాన్ అనే పదాన్ని బట్టి ఆశ్రిత వశక్కాయ్ నిక్కయ్యాలం. ఆశ్రితుల యొక్క అధీనంలో ఉన్నప్పటికీ రక్షణ ఉద్యుక్త భావాత్, వెళ్ళత్తు కెడైందాయ్, అవరు ఎక్కడ రక్షించాలని భావన, అదిగో పాల సముద్రంలో పడుకున్నది మన కోసమే కదా. அவர்களுடைய ரட்சணத்திலே உத்யுக்தனாய் கொண்டு తిరుప్పార్కడలే ಒಂದು కన్వళరందు అరుడుగయ్యాలం. ఆయనకు అవరగలుడయ ఎవరి యొక్క దేవతల యొక్క రక్షణలో ఉద్యుక్తుడుగా ఉండి కూడా తిరుప్పార్కడలే ಒಂದು కన్వళరందు అరుడుగయ్యాలం, పాల్కడలిలో వచ్చి శయనించడం చేత. భవ్యత్వాత్, పూవి అరుడాయి కన్ననే, அது பொய் என்னாத படி అవతరిత్తు అనుష్ఠిక్కయ్యాలం. అది పొయ్, అది అసత్యము అనేటట్టుగా అవతరిత్తు అనుష్ఠిక్కయ్యాలం, అది నిజమా సత్యమా అనేటట్టుగా అవతరించి అనుష్ఠాన పర్యంతము చూపించడం చేత. స్వాత్మదానాత్, కన్నపిరానై విన్నోర్ కరుమాణిక్కத்தை அமுதை ஆசிரிதற்கு சுவாத்மாவை அனுபாவியமாக கொடுக்கையாலும்
ఆశ్రితులకు తన ఆత్మని అనుభవింపచేసేటువంటి వాడు, అంటే తనని స్వాత్మావై అంటే తనని అని అర్థం, తనని అనుభవింపచేసేటువంటి స్వభావము కలిగి తన యొక్క అనుభవాన్ని ఇచ్చేటువంటి వాడు కావటం చేతను అమలతనుతయా కరుమేని అమ్మాన్ తన్నయ్యే నిర్మల నేలగాత్రనాహయ్యాలు. అమలం అంటే ఇక్కడ నిర్మలం అనే ఇస్తున్నారు. మాలిన్యం ఏమి లేనటువంటిది, నిర్మలం అన్నా అదే, అమలము అన్నా అదే కదా. నిర్మలమైనటువంటి నీలమైన తిరుమేని కలిగిన వాడు కావటం చేతను శ్రీ గజేంద్రావనాశ్చ கைமாத்துன்புகொழித்தாய் ஜென்ம விருத்தாதிகளாலை குறைந்திருக்கிற శ్రీ గజేంద్రాశ్వానై రక్షిత్తు అరుడుగయ్యాலும் జన్మము చేత నడవడిక చేత కొరత కలిగినటువంటి గజేంద్రాశ్వాన్ని రక్షించటం చేతను నానా బంధుత్వయోగాత్ తేలే కన్నీరుమిత్యాది త్వమేవ మాతా చ పితా త్వమేవ ఎంగిరపడియే ஆசிரிதற்கு அனுரூபைகளான ஸ்திரீகளும் நிரவதிகமான சம்பத்தும் குணாதிகிரான புத்திரர்களும் నిరుపాధిక వత్సలరాన మాతాపితాక్కలు ఆఘయ్యాలు. తేలై కన్నీరం అనే ఆపాసనలో చెప్పినట్టుగా నాకు అన్నీ తానే అయ్యాడు అన్నారు కదా వారు. త్వమేవ మాతాచి పితాత్వమే, నాకు తల్లి నువ్వే తండ్రి నువ్వే అని చెప్పినట్టు ఆశ్రితులైనటువంటి వాళ్ళకి అనురూపులైన స్త్రీలు తానే అవుతాడు. స్త్రీల వల్ల కలిగేటువంటి ఆనందాన్ని తానే ఇస్తాడు. సాటి లేని గొప్పదైన ఐశ్వర్యము తానే అవుతాడు. గుణాధికులైనటువంటి పుత్రులు తానే అవుతాడు. నిరుపాధిక వాత్సల్యం కలిగినటువంటి తల్లి తండ్రి తానే అవుతాడు. విపది సఖితయా ఆవారాడుతుడై నిత్యాది ఆపత్తిల్ తోడనై పోలే ముందు ఉదవమనాగయ్యాలు. ఆపదలో ఒక చెలికాడిలాగా వచ్చి సహకరించేటువంటి వాడు కావటం చేతను వ్యాజమాత్రాభిలాషాత్ ఆనాన్ ఆరుడయాన్ ఇత్యాది రక్షిక్కైకు ఏదేను ஒரு వ్యాజమాత్రత్తయ్యే అపేక్షిక్కుమవనాగయ్యాలు. రక్షించడానికి ఏదో చిన్న కారణాన్ని వెతుక్కునేటువంటి వాడు అంతే. ఎంబెరుమానై కృపాపరవశనాగా, అలాంటి సర్వేశ్వరుని కృపాపరవశనిగా కయ్యారు చక్కరం ఎంగిరదశ కత్తిలే అవనుడే కృపైక్కు విషయమాగ అయ్యాలే. కయ్యారు చక్కరం అనేటువంటి ఈ దశకంలో ఆయన యొక్క కృపకి విషయము కావటం చేత కృతార్థరాన కారిసూను నిత్య ఇత్తరుడినా ఎంగిరార్, ఆయన యొక్క కృపని రుచి చూసినటువంటి వారైనటువంటి కారిసూనులు నిత్య ఇత్తరుడినార్ నిశ్చయించి చెప్తున్నారట ఈ పాత్రలో. వేదాంతాచార్యుల దివ్య తిరువడిగలే శరణం. దీనికి తాత్పర్యం సర్వేశ్వరుడి విషయంలో భక్త రక్షణార్థమై చక్రధరుడై ఉండటం, కృష్ణావతారం ఎత్తి భక్త పరాధీనుడుగా ఉండటం, తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భక్తులకు అనుభవింపజేయటం, గజేంద్రుడిని రక్షించటం, ప్రాణులకు సకల బంధువుగా ఉండటం, ఆపస్తకుడుగా ఉండటం, తర్వాత ఇలాంటి కళ్యాణ గుణాలన్నింటినీ చూసి ఈ సర్వేశ్వరుడు కృపా పరతంత్రుడని నమ్మాళ్ళ వాళ్ళు నిశ్చయించారట. కృపా పరతంత్రుడండి ఈయన, ఈ గుణాలన్నీ ఉన్నాయి. భక్తులను రక్షించడానికి చక్రాయుధాన్ని పట్టుకున్నాడు, విధేయుడుగా భవ్యుడై కృష్ణావతారం ఎత్తాడు, భక్తులకు పరాధీనంగా ఉన్నాడు, తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భక్తులకు అనుభవింపచేస్తూ ఉన్నాడు. అదిగో జన్మ వృత్తాదుల చేత జ్ఞానహీనుడైనటువంటి అదిగో గజేంద్రుడిని రక్షించాడు, ప్రాణులకి సకల విధ బంధువుగా ఉంటాడు, ఆపస్తకుడుగా ఉన్నాడు. ఇలాంటి కళ్యాణ గుణాలని చూసి ఈ సర్వేశ్వరుడేనండి కృపాపరతంత్రుడు అని నమ్మాళ్ళ వాళ్ళు నిశ్చయించారు. అయితే ఇప్పుడు ఆఖర తిరువాయుమొழிలో ఒక పేజీ ఈ పాత్రం ఉంది కదా, వేదాంత దేశకులదే, దీంట్లో ఏ గుణం చెప్పారో అది ఒక్కసారి ఇత్తం కారుణ్య నిఘ్నం. కృపా పరిపూర్ణుడు అంటే కారుణ్య నిఘ్నం, కారుణ్య నిఘ్నుడట అంటే నిరవధిక కారుణ్యత్తై ఉడయ్యనుమాయ్. నమ్మాడవారు దయ కలిగినటువంటి అంటే కారుణ్య నిఘ్నన్ అని చెప్పారనమాట వేదాంత దేశకుడు. నిఘ్నన్ అంటే కారుణ్య పరిపూర్ణుడని అర్థం కాబోదు. సరే, ఇప్పుడు తిరువాయుమొഴി 109 పాసురం. கையாரும் சக்கரத்தோன் காதலின்னிக்கே இருக்கா பொய்யாக பேசும் புறனுரைக்கு மெய்யான பேத்தை
உபகரித்து பேர் அருளின் அருளின் தன்மைதனை தன்மை தன்மைதனை போத்தினனே மாறன் பொலிந்து கையாரும் செக்கரத்தூன் காதலின் நிக்கே இருக்கா பொய்யாக பேசும் புறனுரைக்கு மெய்யான பேத்தை உபகரித்தா பேர் அருளின் தன்மைதனை போத்தினனே மாறன் பொலிந்து. కాదల్ ఆశ ఇంద్రిక్కే లేకుండానే ఇరుక్కా ఉండగా పొయ్యాగా పేసం కపటముగా అంటే ఆశ లేకపోయినప్పటికీ కపటంగా చెప్పేటువంటి పురనురైకు ప్రేమ లేని మాటకు పురన్వరైకు అంటే ప్రేమ లేని మాటకు మెయ్యాన యథార్థమైన పేత్తై పురుషార్థాన్ని ఉపకరిత్తా కృప చేసినటువంటి కై శ్రీహస్తమందు ఆరు నిండియున్న చక్కరతోను సుదర్శనము గల శ్రీయప్పతి యొక్క పేరు అరుడిన్ గొప్ప కృప యొక్క తన్మైదనై స్వభావాన్ని మారన్నమ్మాళ్ళవాళ్ళు పొలిందు పూర్ణభావము కలవారై పోతినన్ ప్రసాదించిరి. సరే, తాత్పర్యం ఏంటి? భావబంధం లేకుండా కపటంతో సర్వేశ్వరుల చిరునామాలను నేను అనుసంధానం చేశాను. దానితోటే ఆయన వాటినే ఆలంబనగా చేసుకొని సద్భక్తులకు ఇవ్వవలసినటువంటి గొప్ప గొప్ప పురుషార్థాలని నా విషయంలో అపారమైన కరుణతోటి నాకు ఇచ్చారు అని ఆడవాళ్ళు ఈ తిరువాయిమొழிలో నమ్మాళ్ళవాళ్ళు తెలియజేశారు అంటారు మనవాళ్ళ మామనులు. கையாரும் இதில் சம்சாரிகளையும் திருத்தும்படியாக சர்வேஸ்வரன் பண்ணின நிர்ஹேதுக விஷயீகாரத்தாலே வித்தராகிற பாசுரத்தை అనుసంధిత్తరుడు చేయகிறாరు. సంసారులను దిద్దుబాటు అయ్యేటట్టుగా సర్వేశ్వరుడు తన విషయంలో చూపించినటువంటి ఆ నిర్హేతుక విషయీకారానికి ఆశ్చర్యచకితులై ఈ పాసురాల్ని అనుసంధానం చేస్తున్నారు ఆడవాళ్ళు. అది ఎంగనే ఎన్నిల్ అదే రీతిగానండి. స్వప్రాప్తి సాధనంగళిల్ ఇరంగామల్ దుర్విషయంగళిలే మండి ఇవ్వనర్దத்தை உணரவும் அறியாதே அத்தியந்தம் உபேட்சனாய் சம்சாரிகளில் அந்நியதமனான என்னை இவை எண்ணும் பாராமல் స్వప్రాప్త సాధనంగళిల్ ఇరంగామల్ తనని పొందడానికి ఏ సాధనలోనూ ప్రవేశించలేదు. దుర్విషయంగళిలేమండి చెడ్డ విషయాల్లో ఈడుపడిపోయి ఉన్నాను. ఇవనర్థత్తై ఉణరవు మర్యాదే నేను ఇలా ఉండటం వల్ల నాకే అనర్థము అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా ఉన్నాను. అత్యంతం ఉపేక్షనాయ్ మిక్కిలి ఉపేక్ష, ఆయన విషయంలో అపేక్ష ఏమి లేదు. అలాగా సంసారిగళ అన్యతమనానయన్నై సంసారులలో అన్యతముడిగా ఉన్నటువంటి నన్ను ఇవయొన్నుం పారామల్ వేమీ చూడకుండా నిర్హేతుకமாக అంగీకరిస్తూ తన తిరువడిగడిలే శేషత్వత్తయ్యం అరివిత్తు తన యొక్క తిరువడిగడిలో శేషత్వాన్ని నాకు తెలియచేసి కైంకర్యత్తాల్ అల్లదు చెల్లాదపడి పన్ని కైంకర్యం చెయ్యకపోతే నేను ధరించి ఉండలేనట్లుగా నాకు ఆ స్వభావాన్ని కలుగజేసి పిరరయ్యం తిరుస్తుంబడియాన సెదిరయ్యం ఉండాకి నాకు ఉండటం కాదు, ఇతరులను కూడా దిద్దుబాటు చేయగలిగినటువంటి చాతుర్యాన్ని నాకు కలుగజేసి ఎన్ పక్కలిరే వ్యాముగ్ధనా ఎన్నోడే ಒಂದು కలందాన్ ఎన్ను ప్రీతరాగిరా నా విషయంలో గొప్ప వ్యామోహంతో వచ్చి నాతోటి కలశాడు అనేటువంటి ఆ ప్రీతి కలిగిన కయ్యారు చక్కరత్తిన్ అర్థతే ఆ ప్రీతితో చెప్పినటువంటి కయ్యారు చక్కరలోని అర్థాన్ని కయ్యారు చక్కరత్తోన్ ఎన్ను తొడంగి అరుడి చేగిరారు కయ్యారు చక్కరత్తోన్ అనేటువంటి ఈ పాత్రంలో అనుగ్రహించారు మనవాళ్ళ మామూలు. కయ్యారు చక్కరత్తన్ కరుమాణిక్కమే ఎన్ను తొడంగి విధువాయిక్కు ఎందు కాప్పారారు ఎన్ను మళవం కటాక్షిత్తరుడు చేదప్పడి కయ్యారు చక్కరత్తు ఎన్ కరుమాణిక్కమే అనే దగ్గర నుంచి విధువాయిక్కు ఎందు కాప్పారారు విధి అలా ఆయన అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటే ఎవరు అడ్డగలరండి అనే వరకు కటాక్షం చెప్పండి. కయ్యారు చక్కరత్తోన్ తిరుక్కై నెరయ్యుంబడి తిరువాళ్యై ధరిత్తదు అదువే నిరూపకమానవన్ సర్వేశ్వరుడు ఎవరండి?
నిరూపక ధర్మం ఏదైనా చెప్పండి. అదిగోండి ఆ శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించి ఉంటాడు, ఆయనే సర్వేశ్వరుడు. అదే నిరూపక ధర్మం. శ్రీయపతిత్వం ఎలాంటిదో ఆయన్ని నిరూపించడానికి ఒక ధర్మమైనట్లు, ఇదిగో కయ్యాడు చక్రం అనే ఇది కూడా ఆయన్ని నిరూపించే ధర్మము. కాదల్ ఇన్నిక్కే ఇరుక్క, స్వవిషయ భక్తి ఇన్నిక్కే ఇరుక్క. ఆయన విషయంలో నాకు భక్తి లేకపోయినప్పటికీ கையாரும் சக்கரத்தோன் காதலின்னிக்கே இருக்க பொய்யாக பேசும் புறன்புரைக்கு பொன்னிடும் சக்கரத்து உன்னையே அவிவின்னி ஆதரிக்கும் எனதாவியே என்னும்படி தத்விஷயத்திலே பிரேமம் உண்டாக வேண்டி இருக்க இவ்வழகை கண்டிருக்கவும் ததனுகுணமான அக்ருத்திம பிரேமம் இன்னிக்கே కృత్రిమ ప్రేమత్తాలే ఇత్తై పేసి అనుభవిక్కరప్పడియే కండు. కయ్యారు తన విషయంలో భక్తి లేకుండా ఉండగా కయ్యాడు చక్రత్వం కాగల ఆ శ్రీహస్తంలో చక్రాయుధాన్ని కలిగినటువంటి స్వామి విషయంలో ప్రేమ లేకపోయినప్పటికీ పొయ్యాగ పేసం పురన్వరైకు, అది పెయ్యాగ పేసం అంటే అసత్యాలే చెప్పేటట్టుగా ఉన్నటువంటి పురన్వరైకు. ఇందాక వచ్చింది కదా ఈ పురన్వరైకు అనే పదము. ఒక్క నిమిషం. సరే, తర్వాత చూద్దాం. ఒక పొన్నెడుం చక్కరత్తు ఉన్నయ్యే అవివిన్ని ఆదరిక్కుం ఎనదావియే అని, పొన్నెడుం చక్కరత్తు ఉన్నయ్యే, అదిగో స్పృహణీయమైనటువంటి ఆ చక్రాయుధాన్ని ధరించినటువంటి నిన్నే అవివిన్ని ఆదరిక్కుం ఎనదావియే, ఎనదావియే నిన్నే ఆదరిస్తూ ఉండేటువంటి అవివిన్ని ఆదరిక్కుం ఎనదావియే, నా ఆత్మ దాన్నే ఆదరిస్తూ ఉంటుందని చెప్పినట్లుగా తద్విషయత్తిలే ప్రేమం ఉండాగ వేండి ఇరుక్క, అలాంటి ఆయన విషయంలో మనకి ప్రేమ ఉండాలి. ఇవ్వదగై కండు ఇరుక్కవం తదనుగుణమాన అకృత్రిమ ప్రేమం ఇన్నిక్కే, ఈ వదగై కండిరుక్కం ఈ సౌందర్యాన్ని సేవిస్తూ దానికి తగినటువంటి అకృత్రిమ ప్రేమం ఇన్నికి, అకృత్రిమమైన ప్రేమ లేకుండా కృత్రిమ ప్రేమత్తాలే అంటే అకృత్రిమ ప్రేమం ఎన్నికే అంటే యథార్థమైన ప్రేమ లేకుండా కృత్రిమ ప్రేమత్తాలే ఇత్తైపేసి అనుభవిక్కిరపడి ఏకండు, కృత్రిమమైన ప్రేమతోటి వీటిని చెప్పి అనుభవించేటువంటి ప్రకారాన్ని చూసి పోట్కనా ఇరుక్కిర మిత్ర భావత్తయ్యే పార్తు అందా హృదయమాన భుక్తిక్కు పొయ్యాగ పేసం పురనురయ్యావ. పోట్కనాయ్ ఇరుక్కిర మిత్రభావత్తయ్యే పార్తు అంద అహృదయమాన భుక్తిక్కు. మిత్రభావేన సంప్రాప్తం అన్నారు కదా, అంటే మిత్రుడి వలె మిత్రభావం కలిగిన వాణ్ణి అని చెప్పినప్పటికీ కూడా అలాంటి అహృదయమైనటువంటి భుక్తికి అంటే పొయ్యాగ పేసం పురనురయ్యావదు, పొయ్యే కైమ్మై సల్లి పురమే ఆడి ఎన్నుం ఎన్నెన్నే சில கூத்து சொல்லா என்னும் புறமே சில மாயம் சொல்லி என்னும் ఉన్నయ్యం వంజిక్కు కళ్ళ మనం ఎన్నుం ఇప్పుడే గడిలే సొన్నవే. ఇలాగ నిన్ను వంచానయ్యా, అన్ని నేను చెప్పినవన్నీ పురమే చిలమాయం చలే కొన్ని మాటలను చెప్పి అలా నిన్ను వంచేటువంటి మాటలే చెప్పాను. కళ్ళ మనం ఎన్నుం ఇప్పుడే గడిలే సొన్నవే, వంచన చేసేటువంటి మనము అని ఇప్పుడే గడుసన్నవే ఈ శ్రీ సూక్తులని చెప్పినటువంటివి. ఏవం విధమాన మిత్రభావ మాత్రమాన మిథ్యా జల్పిత్తంగడుకు, ఇలాంటి మిత్రభావము లాంటి ఈ జల్పాలకు అంటే జల్పించడం మిథ్యా జల్పితంగడుకు, అసత్యపు జల్పాలు అంటే అసత్యం మిథ్య, అది అసత్యం యథార్థం కాదు. అలాంటి మాటలకు మెయ్యాన పేట్టై ఉపకరిస్తా యథా జ్ఞానముడయ్యారు పెరుం సత్యమాన పేట్టై, యథార్థమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు పొందేటువంటి యథార్థమైన ఫలాన్ని అదావది మెయ్యే పెత్తొழிந்தேன் ఎన్నాగ எழுந்தான் உன்னை கண்டு கொண்டு உயர்ந்தொழிந்தேன் முறை முறை ஆக்கை புகழ் வழியா கண்டு கொண்டு ஒழிந்தேன் எம்பிரானும் மென்மேலானே மாலாறு ஒந்தின நாள் அடியேன் மனத்தே மன்னினான் அடியே நெடுமானானே.
ஆனானால் உடையான் என்னை முத்தவும் తానానాన్ ఎన్ను పేసుంబడియానా ఇప్పేత్తై ఎన్నపడి నాకు అన్ని తానే అయ్యాడు అని చెప్పేటట్టుగా ఇప్పేత్తై ఈ ఫలాన్ని ఎత్తై ఉపకరిక్కైక్వాడు ఏదన్నా మరి ఎందుకండి ఆడవాళ్ళు మీ విషయంలో ఇలా కృప చూపించాడంటే పేరరుళ్ళెంగిరదు అదావదు విధి వాయిక్కిందు కాపారారు విధి అనుగ్రహిస్తూ ఉంటే ఎవరు ఆపగలరండి என்னும் என் எம் எம்மா பாவியர்க்கும் விதிவாய்க்கிண்டு வாய்க்கும் ஆவா என்னருள் செய்து தானே இன்னருள் செய்து ఎన్ను అరుడి செய்த అవయ్యంగే ఎమ్మా పావియర్க்கும் విధివాయిక్కిండు వాయిக்கும் అది ఎలాంటి గొప్ప పాపాత్ముడి విషయంలో అయినా ఆయన అనుగ్రహాన్ని చూపించదలుచుకుంటే అడ్డగించే వాళ్ళు ఎవరండి ఆ ఎన్ను అరుడు చేయదు అయ్యో 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 అని ఆయన అనుగ్రహిస్తాడని తానే ఇన్నరుడు చేయదు తానే ఇలాంటి భోగ్యమైన కృపని చూపిస్తాడని అని చెప్పినటువంటివన్నీ పేరు అరుళిన్ తన్నై పోత్తిననే మారన్ పొలిందు అదావదు இரும்பை பொன்னாக்குமா போலே நிச்ச சம்சாரிகளுக்கும் நிச்ச சூரிகளும் பேத்தை உபகரிக்கும் எம்பெருமானுடைய நிர்ஹேதுக கிருபா பிரவாகத்தின் ஸ்வபாவத்தை ప్రీతియాలే అరుడి చేదార్ ఆళ్వార్ ఎంగే నిత్య సంసారులకు నిత్య సూరులు పొందేటువంటి ఫలాన్ని ఇచ్చి ఉపకరించడం కోసమని ఆయన మన విషయంలో చూపించేటువంటి ఈ నిర్హేతుక కృపా ప్రవాహం యొక్క స్వభావాన్ని ప్రీతియాలే అరుడి చేదార్ ఆళ్వార్ ప్రీతితోటి అనుగ్రహించారు ఆళ్వార్లు అంటే నిత్య సూర్యుల విషయంలో ఏ కృపనైతే చూపిస్తాడో అదే కృపా ప్రవాహాన్ని నిత్య సంసారి అయిన ఆళ్వార్ల విషయంలో చూపించారు అని అది ఎలాంటిది నిర్హేతుక కృపా ప్రవాహத்தின் స్వభావத்தை ఆ సర్వేశ్వరుక నిర్హేతుక కృపా ప్రవాహము యొక్క ప్రభావం గొప్పతనాన్ని ప్రవాహం యొక్క స్వభావాన్ని ప్రభావం కాదు ప్రీతితోటి అనుగ్రహించారు ఆళ్వార్లు అని కృపయా పర్యపాలయత్యన్ను మాపోలే కృపయా పర్యపాలయత్ ఎవరి విషయంలో కాకాసురుడి విషయంలో అలాగా నా విషయంలో కూడా తన యొక్క నిర్హేతుకంగానే తన కృపా ప్రవాహాన్ని నా విషయంలో ప్రవహింపచేశాడు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో అని మడవాళ మామూలు తమ యొక్క తిరువామిజనొస్తుందాది పాసలే கையாரும் சக்கரத்தோன் காதல் இன்னிக்கே இருக்க பொய்யாக பேசும் புறன்புரைக்கு மெய்யான பேத்தை உபகரித்து வேர் அருளின் தன்மைதனை போத்தினனே மாறன் பொலிந்து மணவாள மாமுனிகள் திவ்ய திருவடிகளே சரணம் ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம்